యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి వాక్యాన్ని చదువుదాము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే దేవుని బిడ్డారా, మరి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నాడు. ఎవరు ఈ దొంగ? దొంగ అనగా మరి అపవాది. హల్లెలూయా. మరి అపవాది వాడట దొంగగా ఉన్నాడట. హల్లెలూయా. మరి దొంగలు ఎలా వస్తారంటే డైరెక్ట్గా తలుపు ద్వారం దగ్గర ప్రవేశింపక వేరొక మార్గమున వస్తారట. హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డారా, మన దేవాది దేవుడు మరి ఎలాంటి దేవుడు అంటే ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సాధారణుడేమో మరి ప్రాణం తీయడానికి వచ్చాడు. కానీ దేవాది దేవుడు యేసు ప్రభు ఆయనకు ఏమనగా, నేను గొర్రెల కాపర్ని, మంచి కాపర్ని అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అపవాది ఏ గృహంలో ప్రార్థన లేదో, ఏ గృహంలో దేవుని స్తుతించలేరో, ఏ గృహంలో దేవునికి స్థానం ఇవ్వరో ఆ గృహాల చుట్టూ మరి సాతానట తొంగి చూస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రార్థన ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి రాడట. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, మన దగ్గర మరి ఈ లోకానుసారమైన దొంగలు మనకు తెలుసు. ఈ లోకానుసారమైన దొంగలు తెలుసు. వాళ్ళు మన ఇంట్లో పడితే ఏం చేస్తారండి? బంగారము, డబ్బు, ఇంకా విలువైన వస్త్రాలు తీసుకొని వెళ్తారు. ఇది లోకానుసారమైన దొంగతనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని సంగమా, మరి ఆత్మీయ దొంగతనము ఉంది. లోకానుసారమైన దొంగతనం ఉంది, ఆత్మీయ సారమైన దొంగతనం. ఏంటి? సాతానుకు ఏమైనా బంగారం అవసరమా? ఏమైనా భూములు అవసరమా? ఏమైనా మరి డబ్బులు అవసరమా? ఏమైనా ఆస్తులు అవసరమా? సాతానుకు మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏముందండి? ఆమేన్. మన దగ్గర విలువైన రక్షణ ఉంది. మన దగ్గర విలువైన ఆత్మీయ జీవితం ఉంది. అంటే మనను దోచుకోవడానికి అపవాది ఎన్నో మార్లు వస్తూ ఉంటాడు. గమనించండి. నిన్ను ఒక శోధనలో పడేస్తూ ఉంటాడు, నిన్ను ఒక పాపంలో పడేస్తూ ఉంటాడు. చిక్కులు పెట్టు అనేకమైన భారములు నీ ఎదుగు తీసుకొచ్చి నేను పాపంలో పడేసి నీకు దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాని పేరు కూడా లయకర్త మీ మీదికి వస్తున్నాడు, మీరు బలంగా ఉండండి, నడుములు కట్టుకోండి, మీరు ధైర్యంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడు. మనం ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రభుకు ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో, నిజంగా అపవాది మన ఇంటి నుండి పారదోలుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారమ్మా? కుటుంబ ప్రార్థన మీరు మీ పిల్లలతో మీరు చేయించాలి, మీ భర్తతో చేయించాలి. ఏంటి? ఆ పిల్లలకు
మీరు ఎలా చేయించాలంటే గంట కాదు, అర్ధగంట కాదు, ఒక 5 నిమిషాలు చేయించండి. ఈ 5 నిమిషాలు ఏమవుతుందంటే అలా అలా రెండో రోజు 10 నిమిషాలు చేయించండి, అలా అలా 15 నిమిషాలు, అలా అలా 20 నిమిషాలు చేసి వారి కుటుంబ ప్రార్థనలో మీరు కూర్చుండబెట్టాలి. ఒకవేళ ఫస్ట్ సారే గంట చేస్తే వాళ్ళు ఉండరు అమ్మా, గంటలను చేస్తే ఉండరు. వారికి ఒక అలవాటు చేయాలి అమ్మా, ఒకటి క్రమం పెట్టాలి. రారా 5 నిమిషాలు రారా అంటే వాడు నిజంగా అరే ఇది బాగుంది అన్నట్లుగా చేసి వెళ్ళిపోయి 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత అలా అలా క్రమక్రమంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఆ ప్రార్థనలో వారు బలపడతారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చూస్తే మరి దేవాది దేవుడు నిజంగా దయ్యములు దేవుని చూసి వణుకుచున్నాయి, భయపడుతున్నాయి. ఆయన దేవుడు సర్వోన్నతుని దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిజంగా ఈయనే రక్షణ కారకుడు, ఈయన వలనే మీరు రక్షింపబడతారని దయ్యములు వణుకుచున్నాయి. కానీ దేవుని నమ్మిన వారు వణకడం లేదు. భయపడుతున్నారా? దయ్యములు వణుకుచున్నాయి, మాంత్రికులు వణుకుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలంటే భయపడుతున్నారు. అబ్బో అన్ని మంత్రాలు ఉన్నాయి కానీ యేసు అనే మంత్రం మా దగ్గర లేదని ఒక మంత్రకాడు చెబుతున్నాడు. అన్ని దేవతల మంత్రాలు మా దగ్గర ఉన్నాయి కానీ యేసుకు మంత్రం లేదని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అంత శక్తి ఉంది యేసు నామములో, అంత బలం ఉంది. అంటే మనం ప్రార్థిస్తే చాలు. ఆమేన్. మనం నిజంగా యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ తన దేవదూతను కావలిగా ఉంచుతాడట. అంటే ఎప్పుడు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మనము కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక దేవుని దూతలు మనకు కావలిగా ఉంచుతాడట. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. ఇక్కడ చూస్తే మరి దేవాది దేవుడు నేను గొర్రెలకు నేను సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరే జీవం గల దేవుడు. మనము ఒకప్పుడు జీవం లేని వారం, మనము ఒకప్పుడు నిజంగా ఎలాంటి వారం అంటే మనలో ఏమాత్రము శక్తి లేని వారం. కానీ దేవుడిని నమ్ముకున్న మనము శక్తి గలవారంగా మనం ఉన్నాము. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. అపవాది ఎన్నో రీతులుగా నిన్ను మోసపుచ్చుతాడు. అపవాది నిన్ను ఏదో రకంగా నిన్ను పడివేస్తాడు. పడిపోయిన వారు పడిపోకూడదట, పడిపోయిన వారు పడిపోకూడదట. పడిపోయిన వారు మళ్ళీ తిరిగి లేవాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? కుంగిన వారిని లేవనెత్తే దేవుడా, కుంగిన వారిని ఇంకా కుంగదీసే దేవుడా? మన దేవుడు ఎలాంటి వాడు? పడిపోయిన వారిని, కుంగిపోయిన వారిని, వారు నిజంగా దేవుడు నమ్ముకొని మళ్ళా తప్పిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడండి? లేవనెత్తే దేవుడు. మనుషులేమో కుంగిపోయిన వారిని ఇంకా కుంగదీస్తారట, మనుషులేమో కుంగిపోయిన వారిని బలపరచరట. ఆమేన్. కానీ దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మనమాట బలపరచాలట, ధైర్యపరచాలట. వారికి దేవుడు ఉన్నాడని ఆ పడిపోయిన వారిని మనం ఉద్ధరించాలట. మన దేవుడు కుంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు కానీ పడగొట్టే దేవుడు కాదు. మనుషులు మనం చూసి కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలో మనను పడగొట్టడానికి చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి ఒక సేవకుడట, అది తేలు నదిలో కొట్టుకొని పోతుందట. అలా కొట్టుకొని పోతున్నప్పుడు దాన్ని చేతపట్టాడట. తేలు ఎట్లాంటిదమ్మా? కుడుతుందా? కుట్టేసిందట. మళ్ళీ పోతుందట, మళ్ళీ కుట్టిందట. మళ్ళీ పోతుంటే ఆయన కుడుతుంటే కూడా దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఇదంతా గమనించిన ఆ ఒడ్డుకున్న వ్యక్తి, ఏమయ్యా నేను గమనిస్తున్నాను, అది నేను కుడుతుంటే కూడా దాన్ని కాపాడాలని నువ్వు ఎంతో మరి ప్రయత్నిస్తున్నావు, కానీ అది కుడుతుంది అని ఆ సేవకులతో ఆ ఒడ్డు మీద ఒక వ్యక్తి గమనించి చెప్పాడట.
ఆయన అన్నాడు కదా, అయ్యా అది నిజమే, దాని స్వభావము మార్చుకోలేదు, అది కీడు చేసే పురుగు, అది కీడు చేసే వ్యక్తే. ఆమేన్. దాని స్వభావం మార్చుకున్నప్పుడు నాకున్న మంచి లక్షణము, నాకున్న మంచి ఆత్మీయ జీవితము, దాన్ని రక్షించాలనే స్వభావం నాకు ఉంది, కానీ నేను కూడా మార్చుకోనయ్యా అని చెప్పాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, అది కీడు చేస్తున్నా పుడుతున్నా అతడు దానికి మేలు చేయడానికి ఆ సేవకుడు ఎంతో ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తామండి అమ్మా? కీడుకు కీడుగా చేస్తూ ఉంటాము అమ్మా. మనం పగకు బాగా చూస్తూ ఉంటాము. చూడండి, ఆ దైవ సేవకుడు దాన్ని రక్షించడానికి తన స్వభావం మార్చుకోలేదే. ఆమె నీకున్న ఆత్మీయ జీవితం మార్చుకోకూడదు, నీకున్న ప్రార్థన జీవితం మార్చుకోకూడదు, నీకున్న ఇదిగో పరిశుద్ధంగా నువ్వు మార్చుకోకూడదు, నీ స్వభావం మారకూడదు. ఆమేన్. ఆ కఠిన హృదయాల కొరకు వారు మార్చుకున్నప్పుడు నీవు నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చేసుకుంటున్నావు? ఎందుకు లోకంలో కలుస్తున్నావు? లోకాశలో బతుకుతున్నారు, లోకము జీవించినట్టుగా జీవిస్తున్నారు. చాలా మంది అలాంటి పరిశుద్ధ జీవితము జీవించలేకపోతున్నారు. ఆమేన్. మనము కీడు చేసేట మేలు చేసేట కీడు అనుభవించమని దేవుడు చెప్పాడు. ఆమేన్. మనమాట సహాయం చేసి వారికి అన్ని ఇచ్చి, ఒకవేళ మనకు ఉపకారము చేయకపోయినా, మనకు అపకారం చేసినా వారిని క్షమించమని దేవుడు మనకు బోధించాడు. మన దేవుడి స్వభావం ఎలాంటిదమ్మా? శత్రువులను ప్రేమించే గుణము. అలాంటి గుణము మనకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభు మరి తన గొర్రెల కొరకు జీవం ఇచ్చడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ గొర్రెలు ఎవరండి? యేసు చేతిలో గొర్రె పిల్ల ఉంది. అందరూ అంటారు, మీ యేసు ప్రభు గొల్లల దేవుడా, మీ యేసు ప్రభు గొల్లవాడా? గొర్రెపిల్ల ఆయన చేతిలో ఉంచుకున్నాడు, మాకంటే చాలా ఇష్టము, మా గొర్రె ఆయన చేతులు ఎత్తుకున్నాడు, మా దేవతలు అలా మా గొర్రెపిల్ల ఎత్తుకోలేదని ఒక గొల్లవాడు అడిగాడు. ఆమేన్. హల్లెలూయా. అందరి దేవత చేతుల్లో విగ్రహాలు, కత్తులు, అమ్మ తలలు, భయంకరమైన నాలుక కంచినట్లుగా అవి ఉంటే, మన యేసు చేతిలో గొర్రెపిల్ల ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన యేసు చేతిలో ఏముందమ్మా? గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్ల అనగా మనమే. ఆమేన్. అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, పడిపోతున్న వ్యక్తిని, ఎందుకంటే గొర్రె తన స్థితిని తెలియదు, అది ఎలాంటిదంటే కలక్షము అమ్మ, అది కపటం లేనిది. గొర్రెకు అమ్మ సాధుత్వం కలిగింది. గొర్రెకు పోరాడే వ్యక్తి కాదు, గొర్రె లోపడే వ్యక్తి. గొర్రె తన కాపరి మాట వింటుంది, గొర్రె తనను వెంబడిస్తుంది. అందుకే నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. ఎవరైతే దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరైతే దీనత్వము కలిగి, దయాత్వము కలిగి, కపటం లేకుండా మరి పోరాడే వ్యక్తి కాక నువ్వు ప్రేమతోనే జయించాలి. ఆమేన్. తప్పిపోయిన కుమారుడు గత వారం చెప్పుకున్నాం కదా అమ్మా. తండ్రి తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు? మురికి వాసన, గడ్డము, అంత ఆ బట్టలు మాసిపోయాయి, అంత కంపు కొడుతున్నాడు, లాక్ చేశాడు. వీటిని నేను కర్రబట్టుకొని వీడికి ఎదురుగా వెళ్ళి వీడిని దబా దబా నా కోపమంతా కొట్టేట్టుగా వీడిని కొట్టాలని ఆశతో కాక తన ప్రేమను అమ్మ చూపెట్టాడు. ఏం చూపెట్టాడమ్మా? వెంటనే కౌగిలించుకున్నాడు. కంపు కొడుతున్నా, మురికి కొడుతున్నా, వాసన కొడుతున్నా అతని మీద కౌగిలించుకున్నాడు. ప్రేమాట అన్ని సహిస్తుందట అమ్మా, ప్రేమాట అన్ని ఓర్చుకుంటుందట. మనం ప్రేమ కలిగి ఉండాలి. కానీ అమ్మా, మన యేసు ప్రభు కత్తి చేత పడ్డగా అమ్మా లోకాన్ని జయించాడు. అమ్మా, కత్తి పెట్టాడా? యుద్ధం చేశాడా? ఎవరైనా కొట్టాడా? ఎవరినైనా మరి బాధ పెట్టాడా? కొట్టుతున్న వారికి తన వీపును ఇచ్చాడట. ఆమేన్.
అమ్మా గుద్దుతున్న వారికి తన ముఖాన్ని ఇచ్చాడట. ఆమె తన గడ్డము ఇలా అలా మరి ఇలా ఇలా గుంజుతుంటే అతను ఓర్చుకున్నాడట. మనకు ఇలా గడ్డం ఎక్కితేనే ఇలా ఎంటికలు పడితేనే అమ్మా ఓర్చుకుంటామా? ఇంకా భయంకరమైన ఒక మాట చెప్తున్నా. ఏమిటి ఆ మాట అనగా ఆయన మీదట ఇలా కాండ్రికి ఉంచారట. మన భూమే మనకు కాళ్ళ మీద పడితేనే ఎంతో అమ్మా అంత గలీజ్ అనిపిస్తుంది. అమ్మా మన చేయి విన్నో, మన వస్త్రం విన్నో, మన ఇంట్లో అమ్మా అది పడితేనే మనకి ఏమనిపిస్తుంది అమ్మా? దాన్ని ఇంట్లో ఉంచుతారా? నీ శరీరం నీ చేయి మీద పడ్డానుకో, నువ్వు ఇట్లా ఉంచబోయి నీ చేయి మీద పడ్డది, నువ్వేం చేస్తావమ్మా? దాన్ని అలాగే ఉంచుకుంటావా? అలాగే ఉంచుకుంటావా అమ్మా? ఎంత అసహ్యం! అలాంటిది అతడు ఓర్చుకున్నాడట. ఆమేన్, హల్లెలూయా. ఆయనను మళ్ళీ ముసుకేసి ఎవరు గుద్దారు, ఎవరు నిన్ను కొట్టారని ఏలన చేస్తున్నాడు. యేసు ప్రభు సర్వజ్ఞాని అమ్మా, ఆయన దేవుడు. వారి పేరు చెప్పగలడు, వారి ఎత్తు చెప్పగలడు, కొట్టిన వారెవరో ఆయన చెప్పగలడు. ఆయనను ఏం చేశాడంటే మన ఆనందము కొరకు, ఆమేన్, మన సంతోషము కొరకు, మన పాపము తీసివేయబడుటకు, ఆమేన్, మన నరశిక్ష నుండి ఇదిగో విడిపించుటకు ఆయన దాన్ని లక్ష్య పెట్టలేదట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సమాధానం ఉండడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి, నువ్వు ఇదిగో ఆయనకు ఇష్టడుగా ఉండడానికి వాటన్నిటినీ ఆయన సహించి ఆనందముగా స్వీకరించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలట ఎలా ఉండాలంటే గొర్రె పిల్ల వలె ఉండాలట. గొర్రె పిల్లల వలె ఉంటారా అమ్మా? గొర్రె పిల్ల సాధువుగా ఉంటుంది, కాపర్ని వెంబడిస్తుంది, దానికి ఎలాంటి కలుష్యం ఉండదు. అది ఎందుకంటే అది మృదువైనది. హల్లెలూయా. అమ్మా ఒక కథ చెప్తున్నాను. ఒక తెల్ల దొరట అతడు తెల్ల పందిని తీసుకున్నాడట. అమ్మా పందిని పెంచుకున్నాడట. ఆ పందికి బెల్ట్ కట్టాడు, వస్త్రం వేశాడు, రోజు సభ పెట్టి స్నానం చేసి తన రూమ్ లో మంచం మీద పడుకోబెడుతున్నాడు. రోజు అలా వాకింగ్ వెళ్తుంటే ఆ పంది ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి ఆ మురికి కాలులో అమ్మా జొరబడి అంతా బొల్లి అంతా పాడు చేసుకుందట. అయ్యో నా పంది, అయ్యో నేను సభపెట్టి గాడిగానే, నేను మంచి వస్త్రం వేశానే, నేను వెలిగించానే, అందులో బురదలో ఎందుకు వెళ్ళావు అని ఆ యజమానుడు ఏడుస్తున్నాడట. హల్లెలూయా. అలా రోజు అలాగే చేస్తుందట. అతడు దిగులుతో ఉన్నప్పుడు తన ఇంటి డాక్టర్ వచ్చాడట. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? నేను పందిని పెంచుకున్నానయ్యా, అది నాకు చాలా ఇష్టము, అది నాకు ప్రాణము, దానికి అన్ని ఇచ్చాను. అది బురదలో ఉన్నప్పుడు, అది బొరుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి దాన్ని నా ఇంటిలో ఒక విలువనిచ్చానయ్యా. అది నా మాట వినలేదు, నాకు లోపడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని బోరున ఏడుస్తున్నప్పుడు డాక్టర్ గారు ఒక ఐడియా ఇచ్చారట. ఏంటి ఆ ఐడియా అనగా, గొర్రె గుండె తీసి పంది గుండె తీసేసి ఆ గొర్రె గుండెను ఆ పందికి అమర్చారట. మాట్లాడబడుతుందా? పంది గుండె తీసేసి ఆ గొర్రెకున్న గుండెను హృదయాన్ని తీసి ఇదిగో ఆ పందికి అమర్చారట. వెంటనే ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆ గుండె మార్పిడి జరిగిందో ఆ పంది మార్చబడిందండి. ఆ పంది ఇక మురికి కాలువల్లో, గుంటల్లో అక్కడక్కడ మరి తిరగడం లేదు. ఎందుకు? అది తన హృదయము మార్చబడింది. ఆమేన్. దేవుని బిడ్డలారా, దైవ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మనకు అట దేవాది దేవుడు ఆ పాపం నుండి విడిపించాడు కాబట్టి మనమట మళ్ళీ పాపములోకి వెళ్ళకూడదట. కుక్క తన వాంతికి చేసుకున్నట్లుగా మనము చేసుకోకూడదట. మా కుక్క వాంతికి చేసుకొని అది మళ్ళీ తింటుందట. ఎప్పుడైనా గమనించారా?
దానికి మళ్ళీ గుర్తుకొస్తుందట, నేను ఎక్కడ కక్కాను అని. వెంటనే మళ్ళీ కక్కిన దాన్ని మళ్ళీ అమ్మ అది కక్కి తింటుందట. మరి ఆ జొన్నబడిన పందిలాగా ఉండకూడదని పేతురు గ్రంథంలో రాయబడింది. కుక్క తన వాంతికి చేసుకున్నట్లుగా మళ్ళీ చేసుకున్నట్లుగా దాన్ని తిన్నట్లుగా మనం ఉండకూడదట. ఆమేన్. మనలో ఏం పెట్టాడు దేవుడు? అమ్మ గొర్రె గుండెని పెట్టేశాడు. ఆ గుండె ఉదయం రాగానే అక్కడ మార్చబడినట్లుగా దేవాది దేవుడు తన అమూల్యమైన రక్తం చేత ఇదిగో మనం విమోచించి ఉన్నాడు కనుక మనం ఎలా ఉన్నదంటే సాధువుగా నువ్వు గొర్రె పిల్లలాగా ఉండాలి. గొర్రెపిల్లలాగా ఉండాలి. గొర్రెపిల్ల మరి ఏదంటే అది తగ్గించుకుంటుంది, అది దీనంగా ఉంటుంది, కాపరి వెంట నడుస్తుంది, అది ఎటు వెళ్తే అటు వెళ్తుంది, అది కాపరి మాట వింటుంది. మీరు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుడు అంటే భయపడాలి. దయ్యములు భయపడుతున్నాయి, మీరు భయపడుతున్నారా? ఆమేన్. దేవుని నమ్మిన వారు భయపడడం లేదు, భయం లేదు, అమ్మా భక్తి లేదు, శక్తి లేదు, ఆమేన్, ప్రార్థన లేదు. నిజంగా అలాంటి కుటుంబాలు చాలా చాలా ఉన్నాయి. అంటే నిజంగా భయం లేని భక్తి, ఎక్కడో ఆ ఆలోచన ఎక్కడో ఒక మరి ఆ మనస్సు ఎక్కడో పెట్టకూడదట. నీవు దేవుని అందే ఇదిగో నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు సరిగా ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావు, పక్కవారిని విమర్శించడం కాదు, నువ్వు పరీక్షించుకోవాలి. వారు ఇంటున్నారు, వారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు కాదు, కానీ నీవు ఎలా ఉండాలంటే నువ్వు దేవుని వైపు చూస్తే నువ్వు దేవులాగా మాట్లాడతావు. అందుకే యెహోషువ అన్నాడు, అయ్యా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, మాకు చేసిన మేలు, మాకు చేసిన అయ్యా గొప్ప కార్యాలు, 7 జాతుల నాశనం చేయించావు, ఈ కానాను దేశాన్ని మాకు స్వాస్థ్యంగా ఇచ్చావే. ఆమేన్. మేము ఎలా మర్చిపోగలము? మేము ఎలా నిన్ను విడిచిపెట్టగలము? ఇతరులు వెళ్ళారు, అన్య విగ్రహాలు మొక్కుతున్నారు, వారిని చూసి వారు మారిపోయారు, వీరు మారిపోయారు అని మనం వారి వైపు చూడకూడదండి. పేతురు ఏం చేశాడు? యేసు ప్రభు వైపు చూస్తున్నప్పుడల్లా అతడు ఆ నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే ఆ గాలిని, ఆ ఉప్పుతున్న సముద్రాన్ని చూశాడో వెంటనే మునగడం ప్రారంభించాడు. ఆమేన్. మనం లోకం వైపు చూడకూడదండి. అమ్మా లోకము ఆశ నటన గతించిపోతుందట. అమ్మా దేవుని చిత్తము నెరవేర్చువాడు అమ్మా నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని చేయవారిగా ఉండాలి. ఆమేన్. అందుకే నువ్వు గొర్రెగా నువ్వు దేవుని చేతిలోకి రావాలి. ఆమేన్. నువ్వు దేవుని చేతిలోకి వస్తే దేవుడు నీకు మంచి మరి మేత స్థలానికి తీసుకెళ్తాడట. ఆమేన్. అక్కడక్కడ మరి ఆ దైవ సంగమా, దేవుని బిడ్డారా, కొన్ని చేళ్ళు ఉంటాయి, కొన్ని మందు కొట్టిన చేళ్ళు ఉంటాయి. నాము వచ్చే ఆ చేల్లో తినకూడదు. అమ్మా అర్థమవుతుందా? కొన్ని చేళ్ళు ఏముంటాయి? మందు కొట్టిన చేల్లో అమ్మా అవి తింటే ఏమవుతాయమ్మా? వెంటనే అమ్మా చనిపోతాయి. అంటే నువ్వు దేవుని యొద్దకి రావాలి. ఆమేన్. నువ్వు దేవుడు ఏర్పరచుకున్న ఆ తోటకే, ఆ చేనికే రావాలి, కానీ నువ్వు ఇష్టమైనట్టుగా నువ్వు నడవకూడదు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఈ లోకము ఆదరించదు, ఈ లోకము నిన్ను బలపరచదు, ఈ లోకము నిన్ను ఇంకా నెట్టి వేస్తూ ఉంటుంది. నీ కర్మరా బాబు, అదిగో అని లోకము నిన్ను శపించవచ్చు, లోకము నువ్వు బాగుపడవురా, నువ్వు ఏదానికి పనికిరావురా అని నిన్ను ఎగతాళి చేయవచ్చు. నువ్వు దండగా నువ్వు ఏది ఉపయోగపడవు అన్న వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. నువ్వు జీరో అయ్యావా, నువ్వు జీరోగా ఉన్నావా, దేవుడు నిన్ను ఆ జీరో పక్కన ఆయన నిలబడితే నువ్వు $1,00,000 కంటే ఎక్కువగా ఉంటావు. ఆమేన్. అందుకే ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకునే దేవుడు. అమ్మా అజ్ఞానులను ఆయన ఎన్నుకునే దేవుడు. మన దేవుడు నిజంగా అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, అలాంటి దేవుణ్ణి మనము పూజిస్తున్నాము. ఆమేన్. మరి చూడండి, నా గొర్రెలు నా స్వరము వింటాయట. మనము దేవుని స్వరాన్ని వింటున్నామమ్మా. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు తన
రక్షింపబడని వారి కొరకు ఆయన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. రక్షింపబడిన వారిని ఇదిగో తన సేవకులుగా పిలుస్తున్నాడు. రక్షింపబడిన వారిని పరలోకముకు వెళ్ళడానికి పిలుస్తున్నాడు. దేవుడు 3 సార్లు పిలుస్తాడు, ముమ్మారు పిలుస్తాడు. సమూయేలుని 3 సార్లు దేవుడు పిలుస్తాడు. మోషేను దేవుడు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని మాటకు విధేయత చూపెట్టాలి. దేవుడు అంటే నువ్వు అలర్ట్ అయిపోవాలి. ఆదివారం వచ్చినా వెంటనే దైవ సన్నిధికి వెళ్ళాలి. అలా మనము తీర్మానించుకోవాలి. ఎంతో మంది ఈ రోజున ఎక్కడున్నారమ్మా? ఆదామా ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు అంటే, అయ్యా నేను చెట్టు చాటుగా దాక్కున్నానయ్యా అంటే, దైవ సంగమా ఈ రోజు అందరూ అడుగుతున్నాడు, దానియేలు నువ్వు ఎక్కడున్నావు? అయ్యా నేను ప్రార్థన అయ్యా గృహంలో ఉన్నానయ్యా. ఆమేన్. యేసేపు ఎక్కడున్నావు? నేను పరిశుద్ధతలో ఉన్నానయ్యా. ఆమేన్. ఇదిగో ఎస్తేరు నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నీ కొరకు ఇదిగో ఉపవాసం ఉన్నానయ్యా, నా ప్రజల కోసము, నా దేశం కొరకు. ఈరోజు ఎక్కడున్నారు చాలా మంది విశ్వాసులు? అమ్మా, చాలా మంది దేవుడు అంటే భయం లేని వారుగా ఇదిగో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆ కూలి నాలి కొరకు అమ్మా ఆశపడుతున్నారు. అమ్మా, కూలి కాపాడుతుందండి అమ్మా. 10,000 ఇచ్చినా ఆదివారము మనము ఏ పనికి వెళ్ళకూడదు. ఈ వారం రోజుల పని దీవించాలంటే 7వ దినమున నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రోజులు నీకు బలం ఇచ్చాడే, ఆ రోజు నీకు ఏ ఆటు రాకుండా నేను కాపాడే. గమనిస్తున్నారా? చలి, భయంకరమైన చలి అమ్మా, అందులో నేను కాపాడుతున్నాడే. చలికి తట్టుకోలేని ప్రజలున్నారే. ప్రతి నెల నిన్ను కాపు కాస్తున్నాడే. ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. నీ గుండె ప్రతి నిమిషానికి అది కొట్టడానికి దానికి ఒక గడియారం పెట్టాడే. ఆ గడియారము సెల్ తీసేస్తే, ఆ గడియారం ముళ్ళు తీసేస్తే ఆ గడియారం ఆగిపోతుంది. గమనిస్తున్నారా? ఈ గడియారం ఉందండి, ఈ గడియారం ముళ్ళు తీస్తే మన టైం తెలియదు, తన సెల్ తీస్తే ఆగిపోతుంది. అంతేనండి అమ్మా. దేవుడు మనకు ఒక గడియారం పెట్టాడే, దాన్ని తిప్పుతున్నాడే. దానికి నిజంగా తిప్పుతున్నది మన దేవుడే కదండి. ఆ పని దీవించబడాలంటే నువ్వు మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. నిన్ను ఆయన పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు పిలిచిన స్థానంలోనే ఆ ప్రభును ఆరాధించాలి. ఎన్ని పనులున్నా, ఎంత ఉపద్రవమైనా, ఎంతటి అయినా మనము దేవుని మందిరంలో నిజంగా ఆయనను ఆరాధించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అనవచ్చు, అయ్యా నేను ఇంట్లోనే ఆరాధన చేసుకుంటాను కదా, నేను ఇంట్లోనే ప్రార్థన చేస్తాను కదా, నేను ఆ పొలంలోనే ప్రార్థన చేస్తాను కదా, నేను ఇదిగో ఆ పనిలో వెళ్ళినప్పుడు చేస్తున్నానంటే అది స్వీకరించబడదండి. అది కొట్టివేయబడుతుంది. ఆమేన్. ఎందుకు? ఆయన ఆలయాన్ని ఏర్పించుకున్నాడు. ఆయన ఆలయములో మీరు అందరూ సావాసంగా రావాలి. ప్రైజ్ లార్డ్. అందరూ ఇదిగో పూర్ణ హృదయంతో ప్రభును ఆరాధించాలి. హల్లెలూయా. మనము ఒక గొప్ప అధికారిని మనము అయ్యా ప్లీజ్ అయ్యా కొద్దిగా సాయం చేయవయ్యా, కొద్దిగా ఇయ్యవయ్యా. ఒక అధికారిని అలా మాటికి అడుగుతుంటే ఆ అధికారి మనసు కలుగుతుందే. ఒక మామూలు మానవుడే ఆయన అలా కరిగిపోతే మన దేవుణ్ణి మనము ఎంత ఘనపరచబడతామో అంత దీవించబడతామండి. ఆమేన్. ఎంత నిజంగా అంత మనము ఈ ప్రార్థనలు, ఈ స్తుతులు మనం పైకి పంపించి ఇదిగో మనము ఆ పై నుండి ఆశీర్వాదాలు మనం తెచ్చుకోవాలి. నువ్వు పైకి నీ ఆరాధన వెళ్ళాలి, నీ ప్రార్థన వెళ్ళాలి. అమ్మా, పైకి వెళ్తే కానీ ఇదిగో అక్కడి నుండి మళ్ళీ నీకు ఏమొస్తుందమ్మా? ఆశీర్వాదాలు
నీ ఇంటి మీద, నీ పిల్లల మీద అతడు చెయ్యంతయు సఫలము అవుతుందట. నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఏది కొన్నా, నువ్వు ఏ విత్తనం వేసినా, ఏ పంట కోసినా, ఆమేన్, నువ్వు ట్రాక్టర్ నడిపినా, ఆటో నడిపినా, ఆమేన్, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, చిన్న ఉద్యోగమైనా అది అతడు చేయంతయు సఫలమాగునట. ఆమేన్, నువ్వంతలుగా దీవిస్తాడట. అది కరువులో, అది ఎండాకాలమైన, అది కరువులో విత్తనం పండదు, ఆమేన్, విత్తనం మొలకెత్తదు. అయినను ఈసాకట ఆ కరువులో కూడా, ఆ ఎండలో కూడా, వాడిపోయే సమయంలో కూడా విత్తనం వేసి ఇదిగో మరి అనుకున్నంత 50% కొయ్యక అతడట 100% 100 పంట కూసాడట. గట్టిగా చెప్పండి కొడదామమ్మా. 100 పంట కూసాడట. అందరూ పక్క పొలాల వారు, పక్క ఊళ్ళ వాళ్ళు, గ్రామం వారు, నా పొలం ఎండిపోయింది, నా పంట ఈ సంవత్సరం పండలేదు, కరువు వచ్చింది, అయినను నువ్వు ఎలా ఈ 100 పంట వేసావంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దైవ బిడ్డలారా, నిజంగా మనము చేయవలసింది ఆయన ఆజ్ఞలు పాటించాలి. అపవాది తంత్రం ఎరిగిన వారమై ఉండాలి. ఇదిగో దొంగ దోచుకోవడానికి యుద్ధకు వస్తాడు. నీ యొక్క బంగారము ఇదిగో అది లేదు, కానీ నీ దగ్గర అమూల్యమైన ప్రార్థన జీవితం ఉంది, అమూల్యమైన ఆత్మీయ జీవితం ఉంది. అది దొంగలించడానికి అపవాది ఏదో రీతిగా నిన్ను పడేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక యాజకుడు ఉన్నాడండి, 2వ రాజుల గ్రంథంలో. యెరోబాము ఏలుబడి ఆ కాలంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు బలమైన సేవకుడు అండి. గట్టిగా చెప్పాలనుకుంటాడు అమ్మా. ఆ సేవకుడు ఇదిగో రాజు అతని మీద కోప్పడి ఇదిగో చెయ్యి ఎత్తగానే ఆ సేవకుడు రాజు చెయ్యి ఎండిపోవును గాక, వెంటనే చెయ్యి ఎండిపోయిందండి. ఇదిగో ఇక్కడ బలిపీఠము 2 ముక్కలుగా కాగా 2 ముక్కలు అయిపోయిందండి. ఆమేన్, 2 ముక్కలైంది. అలా మళ్ళీ ఆ రాజు ఆ కార్యం చూసి భయపడి ఇదిగో వణుకుచు, అయ్యా నువ్వు నిజమైన ప్రవక్తవు, దేవుని సేవకుడు, నాకు మళ్ళీ ఈ చెయ్యి బాగు చెయ్యి, దేవుని పేరిట ప్రార్థించినప్పుడు మళ్ళీ అతని చెయ్యి బాగుపడిందండి. ఆమేన్, మళ్ళీ పడిపోయిన బలిపీఠము మళ్ళీ బాగు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, మరి అక్కడ ఆయన దేవుడు చెప్పాడు, నువ్వు ఏంటో ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు ఏంటో ఆహారం తినకూడదు, ఏంటో నువ్వు మంచి నీళ్ళు కూడా తాగకూడదు, దేవుడు ఆజ్ఞ వేశాడు. అలా ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు అపవాది ఏం చేసిందంటే ఇదిగో ఒక ముసలి రూపంలో అతన్ని వెంబడించిందండి. హల్లెలూయా. వెంబడించి ఇదిగో అయ్యా నా ఇంటికి రండి, నా ఇంట్లో నీకు భోజనం పెడతాను, నేను తినకూడదు, నేను యెహోవా పేరిట ఉపవాసం ఉన్నాను, నా దేవుడు పచ్చి నీళ్ళైనా ఎక్కడ ముట్టకూడదు, ఎక్కడ తినకూడదు, నువ్వు మార్గంలో వచ్చేయి అంటే అతన్ని బలవంతము చేస్తున్నాడు ఆ ముసలివాడు. ప్రజలా, ఆమేన్. నిజంగా అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మన కుటుంబంలో అప్పుడప్పుడు బలవంతం చేస్తూ ఉంటారు. ఏంటి ప్రార్థన ఆపేసే, ఎందుకు మందిరానికి వెళ్తావు, ఏమొస్తుంది, ఇదిగో అన్యులు బాగుపడుతున్నారు, అన్యులు కారు కొనుక్కుంటున్నారు, ఆ అన్యులు ఇదిగో బంగారు, ఇదిగో 4 తులాల బంగారం వేసుకున్నారు, ఆమేన్, ఇదిగో అన్యులకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఏమైనా అవి చూస్తున్నాడా, చూడకుండా కళ్ళు మోసుకుంటున్నాడా? అన్ని చూస్తున్నాడు. వారు చూస్తున్నాడు, వీరు చూస్తున్నాడు. అంటే దేవుడు ఇవ్వడానికి నిజంగా ఆయన దగ్గర లేదా? ఆయన దరిద్రుడై ఉండి మన ధనవంతులు చేయడానికి వచ్చాడే. ఆమేన్, గమనించండి. మనము నిజంగా దరిద్రంగా ఉన్నప్పుడు ఆయన తన
తన అధికారం విడిచిపెట్టాడు, తనకున్న ధనం విడిచిపెట్టాడు. ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. ఆమె రాజులకు రాజై ఉన్నాడు. దేవదూతల ద్వారా పొగిడించబడుతున్న ఆరాధికుడు. అలాంటి యోగ్యత, అలాంటి ఇదిగో సింహాసనం మీద కూర్చున్న వాడు ఆయన దిగొచ్చాడమ్మా. దిగొచ్చి ఆయన 100%గా నీలాగా నాలాగా మారిపోయాడు. ఆమె ఆయన ధరించుకోగలడు దేవదూతల స్వభావం, కానీ ఆయన అబ్రాహాము స్వభావము ధరించుకున్నాడే. ప్రజలా ఆయన నిజంగా రక్త మాంసములు ఉన్నవాడిగా వచ్చాడు. అమ్మా ఎందుకు వచ్చాడమ్మా? ఆ రక్తం మన దగ్గర ఉంది కాబట్టి ఆ రక్తము ద్వారా నీ పాపము నా పాపము తీసివేయడానికి వచ్చాడు. అమ్మా భూమి మీద రక్తము ఉంది కానీ పరలోకంలో రక్తము లేదు. పరలోకంలో రక్తము లేదు. అందుకే రక్త మాంసముల గలవారు పరలోకంలో చేర్చబడ్డారు. ఈ రక్తంతో మనం వెళ్ళము. పరలోకం వెళ్ళాలంటే ఇదంతా తీసివేసి మనలో దేవుని మహిమ, తన మహిమను తన ఆత్మ నుంచి బయటికి తీసుకుంటాడట. రక్తం ఉండదు, ఏముండదు. మనము పరిశుద్ధంగా మార్చబడి ఇలా మేఘాల మీద ఆరోహణం అయిపోతాం. అందుకే భూమి మీద రక్తం ఉంది కానీ పరలోకంలో రక్తము లేదండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఈ యాజకుడు ఆ మాటికి ఆ ముస్లిం వాడు ఆ అపవాది రూపంలో వచ్చి ఏం చేసి మాటికి భోజనం తీయనయ్యా, భోజనం పెడతానయ్యా, భోజనం పెడతానంటే ఆ మాటకు లొంగిపోయి అతడు చేతులు కాళ్ళు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి అమ్మ భోజనం చేశాడు. భోజనం చేసిన వెంటనే అతను మళ్ళీ ప్రయాణం చేస్తున్నప్పుడు అతన్ని సింహము చీల్చేసి తినివేసిందండి. బైబిల్ గ్రంథంలో ఉందమ్మా. ఆమె అతని సింహము తినివేసింది. అంటే చూడు, అప్పుడప్పుడు మళ్ళా అలాగనే కొంతమంది మన భక్తి జీవితాన్ని, మనకున్న విశ్వాసాన్ని, మనకున్న ప్రార్థన జీవితాన్ని, మనకున్న సావాసాన్ని, మనకున్న దేవుడితో సంబంధాన్ని తీసివేయాలని అమ్మా అప్పుడప్పుడు ఈ లోకస్తులు ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు. దేవుడు నమ్ముకుంటే నీకేం జరిగింది? దేవుడు అంటున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఏం జరిగింది నీకు? ఇదిగో మార్త మరియా ఇంట్లో రోజు దేవుని స్తుతించారట. మార్త మరియా ఇంట్లో ఎప్పుడు చూసినా ప్రార్థనలే, ఎప్పుడు చూసినా స్తుతులే, ఎప్పుడు చూసినా దేవుని స్తుతించడమే. ఆమేన్. ఎప్పుడు చూసినా ఆ ఇల్లంతా ప్రార్థనతో నిండిపోయింది, స్తుతులతో నిండిపోయింది. హల్లెలూయా. అప్పుడప్పుడు యేసయ్య బయటికి వచ్చి ఆ గురుకుడిగా నడిపించి వెళ్ళేవాడట. మా గురుకుడికలు ఎంతమంది పెట్టుకోలేకపోతున్నారమ్మా? చాలా మంది గురుకుడికలు అంటే భయపడుతున్నారు. యేసయ్య మార్త మరియా ఇంటికి వచ్చినప్పుడల్లా గురుకుడిగా పెట్టి వెళ్ళిపోయాడట. కొంతమంది గురుకుడికలు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా? అమ్మా భర్త కూర్చుంటే భార్య కూర్చోదు, భార్య కూర్చుంటే అమ్మా పిల్లలు కూర్చోదు. అంటే ఆ భర్తకు రక్షణ ఉండకూడదా? పిల్లలకు రక్షణ ఉండకూడదా? నేను చాలా మంది గృహాలు వెళ్ళినప్పుడు అమ్మా భార్య కూర్చుంటుంది, భర్త ఏ బ్రదర్ ఎటు వెళ్తున్నావు అంటే కొద్దిగా పని ఉంది అని బయటికి వెళ్ళిపోయే వారిని చూశాను. భర్తకు రక్షణ వద్దా? భర్తకు పరలోకం వద్దా? అమ్మా చాలా మంది అమ్మా అలా కూర్చుండా పెట్టలేకపోతున్నారు. నేను చాలా మందిని చూశానండి. ఆమేన్, హల్లెలూయా. మార్త మరియా ఇంట్లో రోజు వచ్చినప్పుడల్లా దేవుని మాటలు ఆ ఇంటిలో వినబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కానీ పక్క ఇంటోళ్ళు, పక్క వాళ్ళు, ఆ వాళ్ళు, ఈ వాళ్ళు నిజంగా ఏమైందమ్మా, మరణం వచ్చింది, లాజరు చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు కదా. అమ్మా ఈ ప్రపంచంలో 250 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఉంటే నాకు చూపెట్టండి అమ్మా. 250 సంవత్సరాలు బ్రతికి ఉంటే నాకు చూపెట్టండి. ఆమేన్. ఆ చనిపోయిన వ్యక్తి సుఖంగా తినవచ్చు, ఇదిగో సుఖంగా వస్త్రాలు వేసుకోవచ్చు, దేవుడంటే తెలియని వ్యక్తిగా ఉండవచ్చు, దేవుడంటే భయం వ్యక్తిగా ఉండవచ్చు. అతనికి ఎలాంటి రాజ్యం ఉంటుంది అమ్మా, ఎలాంటి శిక్ష ఉంటుంది, ఎలాంటి శిక్ష ఉంటుందండి? దేవుడు నమ్ముకున్న వారికి
దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని, దేవుని మీద ఇదిగో నమ్ముకొని మరణించిన వారికి ఇదిగో ఆ మరణము లేదట. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి అంటున్నాడు కదా, నేను చనిపోతున్నాను కదా, మీరు బాధపడకండి. చనిపోతున్నావయ్యా, ఎందుకు మేము బాధపడకూడదు? అయ్యో నేను చనిపోతున్నది ఎందుకంటే చనిపోతేనే నేను అక్కడ బ్రతుకుతానని ఒక దైవజనుడు చెప్పాడట. నేను చనిపోవడం మంచిదయ్యా. అయ్యో నువ్వు చనిపోతే మాకు బాధ కదా. లేదు, నాకు అక్కడ కొత్త గృహం ఉంది, కొత్త ఇల్లు ఉంది, కొత్త వాళ్ళు ఉన్నారు, అక్కడ నేను ఉండబోతున్నాను. ఈ మంచము, ఈ భూమి, ఈ ఇల్లు శాశ్వతం నాకు కాదు. ఆమేన్. హల్లెలూయా. కుమారులారా, మీ కోట్ల ఆస్తి వ్యర్థము. మీకు ఎంత ఉన్నా కూడా ఒక రోజు మరణించిన వారే. నీకు రక్షణ ఉందా? నీకు మారు మనస్సు ఉందా? నువ్వు దేవుడిలో భయభక్తి కలిగి ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడా? దేవుడితో మాట్లాడుతున్నాడా? దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. అవునండి, ఆనోకును దేవుడు ఇష్టడు గనక అతన్ని మరణం లేకుండా తీసుకొని వెళ్ళాడట. హల్లెలూయా. రోజు దేవుడితో నడిచాడట. కొంతమంది ఉదయం ఏం చేస్తారమ్మా, కుక్కలు పట్టుకొని నడుస్తుంటారు. కొంతమంది తన పిల్లలు పట్టుకొని నడుస్తూ ఉంటారు. కానీ ఆనోకు మాత్రము దేవుడితో రోజు నడిచి 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 అలవాటు కలిగిన వాడు ఆనోకు. అలా నడుస్తున్నప్పుడు నిజంగా దేవుడట ఆనోకు అలా మాటలు మర్చిపోయి డైరెక్ట్ గా పరలోకము ఆనోకు వెళ్ళాడట. దేవుడు కూడా అంటాడు, ఏమయ్యా ఆనోకు పరలోకం వచ్చావు, పోతావా మళ్ళీ భూమి మీదకి వెళ్తావా? నేను వెళ్ళనయ్యా, నీతోనే ఉంటాను, ఉండయ్యా అని ఆనోకును నడిచి నడిచి దేవునితో పరలోకం వెళ్ళాడట. అందరూ ఆనోకు గురించి అయ్యో మిస్ అయ్యాడు, కనిపించడం లేదు, అందరూ తిరుగుతున్నారు కానీ అమ్మ ఆనోకు కనిపించడం లేదు, భూమి మీద ఎక్కడ లేడు. ఎక్కడున్నాడు ఆనోకు? అమ్మ దేవుని యొద్ద ఉన్నాడు. అమ్మ దేవుని దగ్గర కూర్చున్నాడు. విషయంలో చూస్తే మనకు ఇవన్నీ శాశ్వతం కాదండి. అపవాది అప్పుడప్పుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఇదిగో బాధ పెడుతూ ఉంటాడు. నేను ఆ కళల ద్వారా నిన్ను ఇదిగో నీకు అదొచ్చినట్టు ఇదొచ్చినట్టుగా అది ఇది నేను చేసి నిన్ను తికమక చేసి నీ విశ్వాసాన్ని దొంగలించడానికి వస్తూ ఉంటాడు. అందుకే మరి యోబు అన్నాడు కదా, మీకు ఇచ్చిన ఆ జీవ కిరీటాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, దొంగ ఎత్తుకుని పోతాడట. మన దగ్గర జీవ కిరీటం మనకు ఉంది, తలల మీద యేసు మనకు పెట్టబోతున్నాడు. ఆమేన్. మనం ఆడబారని స్థలానికి మనం వెళ్ళాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అమ్మా ఈ భూమి అంతా తిరుగుతాం, అమ్మా దేశాలంతా తిరుగుతాం, ఇది ఆడవాళ్ళ స్థలమే. ఆమేన్. ఆ తప్పిపోయిన గొర్రె దొరకగానే అతను ఏం చేస్తాడు, డైరెక్ట్ గా దొడ్డిలోకి తీసుకెళ్ళగా అమ్మా మరి ఇంటికి తీసుకెళ్ళాడట. తప్పిపోయిన గొర్రెకి ఎంత మరి సిర వచ్చిందండి, తప్పిపోయిన గొర్రెకి ఎంత కాపుదలు వచ్చిందండి, తప్పిపోయిన గొర్రెకట నిజంగా సుఖము వచ్చిందట. అంటే భుజాల మీద వేస్తున్నట. అంతకుముందు ఆ కాపరి నడవకపోతే కొట్టేవాడట, అటు ఇటు దాన్ని ఇదిగో మందలించేవాడట. ఎప్పుడైతే ఆ గొర్రె దొరికిందో సంతోషంతో నిజంగా తన భుజాల మీద వేసుకొని ఇదిగో ఆ దొడ్డికి కాక ఎక్కడికి తీసుకెళ్ళాలంటే వాడబారని స్థలము. ఆ గొర్రె తన కాపరింటికి ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మా గొర్రెలు ఎక్కడ వెళ్తాయమ్మా? అమ్మా గొర్రెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ దొడ్డిలోనికి వెళ్తాయి, ఆమెకి అవే ఇల్లు. కానీ ఎప్పుడైతే ఈ గొర్రె తప్పిందో దాన్ని వెతుకులాడి తీసుకొని భుజాల మీద వేసుకొని వాడబారని స్థలానికి మన దేవుడు మనందరినీ తీసుకెళ్తాడు. ఏంటి ఆ వాడబారని స్థలము ఏమనగా అది పరలోకంలో ఉంది. ఎవరైనా అడుగుపెట్టి వచ్చారా పరలోకంలో అడుగుపెట్టి వస్తే అది అతనికి వాడబడిన స్థలం. నేను అమెరికా వెళ్ళానయ్యా, నేను ఇంగ్లాండ్ వెళ్ళానయ్యా, నేను ఢిల్లీ వెళ్ళానయ్యా అంటే నువ్వు వెళ్ళి వచ్చావు, అది వాడబడిన స్థలం. గమనించాడు. ఎప్పుడైతే నిజంగా మరి పౌలు కూడా ఆకాశంలో ఆ మహాకాశంలో ఆయన ఆత్మ పరశురుడై 3 ఆకాశములు కొనిపోబడ్డాడట. అమ్మా ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మనకు కనిపిస్తుంది ఒకే ఆకాశం. నువ్వు అనుకుంటావు ఇది ఒకటే ఆకాశం అనుకుంటావు. అమ్మా పరలోకం ఎలా ఉంటుందంటే 4 అంతస్తుల ఇల్లు అనుకోండి,
ఒక అంతస్తు, ఒక అంతస్తు, ఒక అంతస్తు, 3 అంతస్తుల ఇల్లు అనుకోండి. ఒక అంతస్తు ఏముంటుందామా ఇలా ఇలా అంటే 3 ఆకాశములు ఎత్తుబడిన తర్వాత ఆ పరలోకంలో దేవుని చూశాడట పౌలు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి, తన ఆత్మను పౌలు అన్ని విషయంలో కాపాడుకున్నాడు. తన ఆత్మకు కలుష్యం పట్టక, తన మనసును పాడు చేసుకోక, తనకున్న భక్తిని ఆయన గట్టిగా పట్టుకున్నాడట. గట్టిగా పట్టుకున్నాడట అంటే మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలండి. అన్ని కోల్పోయినా మన బీపీ షుగర్ ఎన్ని లెవెల్ క్రాసింగ్ అయినా, ఆమేన్, అది గుండె దడన కొట్టుకున్నా నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన జీవ క్రీడాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఇచ్చిన ఆ జీవ గ్రంథాన్ని, నీ ప్రేమ రాయబడింది కనుక ఆమేన్, నువ్వు గట్టిగా నీకు ఇచ్చిన దేవుడు ప్రేమించి తన రక్తంతో రాసిన ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చారా? ఎంతమంది తీసుకొచ్చారా బైబిల్ గ్రంథాన్ని? బైబిల్ గ్రంథము ఇది ఒక పట్టు చీర లాంటిది కాదు. ఒక పట్టు చీర ఏం చేస్తారండి? క్రిస్మస్ రాగానే తీసుకెళ్లి బీరులో పెట్టేస్తారు. అలాగనే కొంతమంది విశ్వాసులు బైబిల్లో జిప్పు గుంజేసి బీరులో పెట్టేస్తారు. బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే నేత లాంటి చీర. పట్టు చీర కట్టుకొని మార్కెట్కి వెళ్తారా? కూరగాయల మార్కెట్. పట్టు చీర కట్టుకొని పనికి వెళ్తారా? ఇలా నేత చీర అయితే రోజు కట్టుకొని వస్తూ పనిచేస్తూ వస్తూ పోతూ ఉంటారు. బైబిల్ గ్రంథం కూడా నేత చీర లాంటిది. పట్టు చీర లాగితే ఏం చేస్తామమ్మా? బీరులో పెట్టేసి దాన్ని తీయం. మళ్ళా ఫంక్షన్కో శుభకార్యానికి వెళ్తాము. ఎంతమంది తెచ్చారా మా బైబిల్ గ్రంథాన్ని? బైబిల్ గ్రంథం అది మంచిది. ఎందుకంటే అది దేవుడు చెప్పాడు, నీకు బైబిల్ గ్రంథం లేకపోతే, వాక్యం లేకపోతే నీ పక్క నువ్వు వేసుకున్న చొక్క నమ్ముకొని నువ్వు గ్రంథాన్ని కొనుక్కోమని ప్రభు చెప్పేశాడు. ఆమేన్. మా ఇంట్లో తప్పగా బైబిల్ గ్రంథం ఉండాలి. పరిశుద్ధ, దీని పేరు ఓ పేరు ఉందండి. బైబిల్ గ్రంథానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. ఈ గ్రంథము నిజంగా మన ఇంట్లో ఉండాలి. ఏవేవో అన్నీ ఉంటాయి. ఒక యవనస్తుడు హాస్టల్లో ఉన్నాడట. యవనస్తుడట తన హాస్టల్లో ఉన్నప్పుడట అతనట సినిమా బొమ్మలు, హీరోని ఇదిగో ఆ బొమ్మ ఈ బొమ్మ పెట్టుకొని ఇదిగో రోజు అందులోనే ఉన్నాడట. అరే నేను వస్తున్నాను నీ రూమ్ కానీ తల్లి చెప్పిందట. వెంటనే మా అమ్మ వస్తుందని ఆ అన్ని చిత్రాలన్నీ తీసేసి మంచి మంచి దేవుని బొమ్మలు పెట్టుకున్నట. మన ఇంట్లో ఏముండాలండి? దైవ గ్రంథము అవే ఉండాలి. కానీ మన ఇంట్లో ఇదిగో దేవునికి నచ్చనివి ఏమి ఉండకూడదండి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణము నేను పెడుతున్నాను. నాకు ఇష్టమైన ప్రాణాన్ని మీకు ఇష్టంగా నేను ఇవ్వబోతున్నాను. తన దేహమంతా మనకిచ్చాడు, తన ధనమంతా మనకిచ్చాడు, ఇదిగో తన మహిమంతా మనకిచ్చాడు. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? మనము దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నామా? మనము దేవునికి అవిధేయతగా ఉన్నామా? ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు గొర్రె పిల్లగా మార్చబడి దీనత్వము కలిగి ఆమేన్ నువ్వు ఇదిగో దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను అత్యధికంగా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎవరైతే గొర్రె పిల్లగా ఉంటారో దేవుడట ఆ గొర్రె పిల్లను తన భుజాల మీద వేసుకొని వెళ్తాడట. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి, ఆ మేకలు, ఆ గొర్రెలు ఉన్నాయి. మేకలేమో కుడి చేత ఉన్నాయి, గొర్రెలేమో ఈ చేత ఉన్నాయి. అంటే ఈ చేత దీవించబడిన వారు ఉన్నారు, ఈ చేత మరి దీవించబడలేని వారు ఉన్నారు, ఈ చేత శపించబడిన వారు ఉన్నారు, ఈ చేత శాపం లేని వారుగా ఉన్నారు. మనము ఎలా ఉన్నాము? శపించబడిన వారుగా ఉండకూడదే. తన ప్రాణాన్ని నీకు ఇస్తున్నాడే. నా స్వరము విన్నవాడు, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో, ఎవరైతే నా మాట విని వణుకుచున్నాడో, ఇదిగో తన ఇంటిలోకి వెళ్ళి అతనితో నేను భోజనం చేస్తానో అతను నాతో భోజనం చేస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. ఏంటి ఆ భోజనం అనగా? దేవుని వాక్యం అండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము ఈ 66 గ్రంథాలు మనకి ఇచ్చాడు. ఈ 66 గ్రంథాలు దేవుని వాక్యము పరమ అన్నం కంటే శ్రేష్టమైనదే. ఆమేన్. సొలొమోను రోజు వేల వేల గొర్రెలు కోసి, వేల వేల మేకలు కోసి, ఇదిగో బహుగా ఒక 100 కిలోల గోధుమ చేసి అంతకంటే విలువైన పదార్థాలు ఈ భోజనం మీద మనకు 66 గ్రంథాలు భోజనాన్ని ఇచ్చాడే. సొలొమోను కంటే మనం శ్రేష్టమైన వాళ్ళం కామా? ఆమేన్. ఈ 66 గ్రంథాలలో ఒక్కొక్క గ్రంథం చదివితే నీ ఆకలి తీర్చబడుతుంది. ఒక్కొక్క గ్రంథంలో ఆదరణ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఆమేన్. ఒక సహోదరుడట పతంగి ఎక్కిస్తూ ఏమంటున్నాడంటే, తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలు, సమాధానము, వ్యాధులు అన్ని వెళ్ళిపోవాలని ఇలా గాలిపటాన్ని తెంపివేసి విసిరేసాడంట. గాలిపటాన్ని ఆ సుఖము, సంతోషము, ఆ సమాధానము, రోగాలు ఉండకూడదని తెంపేస్తే అమ్మా, ఒక గాలిపటాన్ని తెంపేస్తే సమాధానం దొరుకుతుందమ్మా? అమ్మా, సమాధానం ఏం దొరుకుతుందమ్మా? అమ్మా, యేసు ప్రభు దగ్గర సమాధానం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? అంగట్లో దొరుకుతుందా? అమ్మా, అంగట్లో దొరికే వస్తువులు ఉన్నాయి. అంగట్లో కొన్ని వస్తువులు దొరుకుతాయి, కానీ అమ్మా అది సమాధానం దొరకాలంటే ఎక్కడో అక్కడో నువ్వు వెతకక, ఎక్కడో అక్కడ నువ్వు తిరగక, ఎక్కడో అక్కడగా నీ సమయం అంతా వృధా చేసుకోక, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని, దేవా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను దేవా అని ఎప్పుడైతే నీ ఇంట్లో నువ్వు ఎక్కడ మోకరిస్తావో, ఎక్కడ ప్రార్థిస్తావో అక్కడ నువ్వు ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రాబోయే ఉద్ధతను, రాబోయే శాపాన్ని, రాబోయే ఇదిగో ప్రమాదాల నుండి నువ్వు ఆ ప్రార్థన ద్వారా నువ్వు జయించగలవు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా చూస్తే మన దేవుడు గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇదిగో నాకు ఇదిగో ఈ దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి, దొడ్డిలో లేని గొర్రెలు కూడా ఉన్నాయట. మీ దొడ్డిలో ఉన్నారు కదండి ఇక్కడ అమ్మా, దొడ్డిలో వేరు గొర్రెలు ఉన్నాయి. ఆయన కాట దొడ్డిలో లేని గొర్రెల కొరకు కూడా ఎదురు చూస్తున్నాడట. ఎవరు ఆ దొడ్డిలో లేని గొర్రెలు? వారు ఎవరనగా రక్షణ లేని వారు, అమ్మా దేవుని ఎరగని వారు, దేవుని స్వరాన్ని వినని వారు, దేవునికి లోబడని వారు, దేవుడు అంటే భయం లేని వారు, ఇష్టానుసారంగా తాగి తినేవారు ఉన్నారు. అలాంటి గొర్రెలు కూడా నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, డేవిడ్ లివింగ్స్టన్ అంట ఆఫ్రికా దేశానికి వెళ్ళాడట. అమ్మా వినబడుతుందా? నల్లజాతి వాళ్ళకు స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. ఈ తెల్లదోర, ఇంగ్లాండ్ వాళ్ళు తెల్లగా ఉంటారు కదా, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు కదా, నల్లజాతి వారికి స్వార్థ చెప్పడానికి తెల్లదోర ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు చెప్పినా యేసు ప్రభు దేవుడయ్యా, నిజమైన దేవుడయ్యా, మీరు రాండయ్యా, మార్మన్స్ పొందండి అయ్యా, ఈ అడవి జాతుల్లో మీరు ఇలా వస్త్రాలు వేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, స్నానం చేయాలి, ఇదిగో ఆ చెట్లు దేవతలు కాదు, ఆ పుట్టల దేవతలు కాదు, ఇది ఆ రాయి ఈ రాయి దేవుడు కాదయ్యా, నిజమైన దేవుడు సజీవుడు యేసు ప్రభు అందరికీ దేవుడు అని సువార్త ప్రకటిస్తుంటే ఎవరు అమ్మ రాలేకపోయారట. అలా ప్రాణం చేసుకొని అలా అడవిలో అతడు నిజంగా ఎంత నాగరికతము, ఎంత చెప్పినా కూడా వీరికి అర్థమవుతలేదు, ఎంత చెప్పినా కూడా మీరు మార్మన్స్ పొందలేకపోతున్నారని అతడు నిరాశలో ఉన్నప్పుడు ఒక కుక్క అతని ఇంటి ముందు మొరిగిందట. ఎన్ని కుక్క మురుగుతుందని బయటకు వచ్చేసరికి ఆ గుడారా దగ్గర అది గాయంతో ఉందట. వెంటనే ఆ కుక్కను తీసుకొని తన గాయాన్ని కడిగి ఆ కట్టేసి అమ్మ పంపించాడు. ఒకరోజు ఏం జరిగింది, ఈ బాగుపడ్డ కుక్క ఈ గాయపడిన కుక్కను తీసుకొచ్చిందట ఆ డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరికి. మళ్ళీ ఆ కుక్కలు మురుగుతున్నాయట. ఏది ఆ కుక్కలు మురుగుతున్నాయి, మళ్ళీ బయటికి రాగానే 7 కుక్కలు ఆ గాయాలతో మురుగుతున్నాయట. ఆయన వైపు చూస్తున్నాయట. వెంటనే మళ్ళీ వాటికి వైద్యం చేసి కట్టు కట్టి మందేసి వాటిని పంపించాడట. ఒక కుక్క ఏం చేసిందమ్మా, గాయపడ్డ
తాను ఎలా గాయపడిందో, తాను ఎలా నశించిపోతుందో, నడలేకపోతుందో, అది నిలబడాలి, ధైర్యంగా ఉండాలని ఆ కుక్క వెళ్ళి 7 కుక్కలు తీసుకొచ్చి తనలాగా మార్చుకుందండి. అమ్మా, గొర్రెనే కనాలి. అమ్మా, గొర్రె మేకను కనకూడదే, ఆత్మనే కనాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసినే కనాలి. అమ్మా, మన విశ్వాసం కనాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎంతో మంది ఇదిగో రక్షణ లేని వారు ఉన్నారు, ఎంతో మంది మారుమనసు లేని వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ దొడ్డిలో ఉన్న గొర్రెల కొరకు కాక దొడ్డిలోని గొర్రెల కొరకు కూడా నేను వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర అంతరంగ శిష్యులు ఉన్నారు, బహిరంగ శిష్యులు ఉన్నారు. ముగిస్తున్నారు. అంతరంగ శిష్యులు ఉన్నారు, బహిరంగ శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది ఇదిగో బహిరంగ తిరుగుతున్నారు, సేవ చేస్తున్నారు. అంతరంగ శిష్యులు రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. వారు ఈ లోకాన్ని చూసి లోకంలో ఏమనుకుంటుంది, లోకంలో ఇదిగో అది ఇది అనుకుంటుంది అని వారు రహస్యంగా దేవుని మందిరానికి వచ్చి వారు ఉన్నారట. బైబిల్ గ్రంథాన్ని బయటకు చూపించేటట్టుగా కాక కావలోను అలా తువాలోను చీరలో కప్పుకొని వచ్చే వారు విశ్వాసం ఉన్నారట. మనుషులు చూస్తున్నప్పుడు ఇదిగో అలా వేషధారణ ఉంటారట. మనుషులు లేనప్పుడు మందిరానికి వచ్చినప్పుడు వేషధారణ తీసివేసి వస్తారట. హల్లెలూయా. అలా రాత్రి వేళ నికోదేము గారు, అరియతమ యోసేపు గారు వారు రాత్రి వేళ వచ్చి ఆ ప్రజలకు, యూదులకు భయపడి దేవుని దగ్గర ఇదిగో ఆ మాటలు విని ఇదిగో వాళ్ళు బలపరచబడ్డారట. ఆమేన్, హల్లెలూయా. వారికి ఏంటిదంటే, ఒకవేళ మేము దేవుని నమ్ముకుంటే ఈ లోకం వెలివేస్తుందేమో, లోకం మమ్మల్ని ఇదిగో ఏమి ఇవ్వదో, మాకు పెద్ద మనిషితనం తీసివేస్తుందో, మాకు ఇదిగో పాలివరో, మాకు ఏది ఇవ్వరో అని ఇదిగో కొంతమంది లోకానికి అలర్ట్ అవుతున్నారు, కానీ దేవునికి అలర్ట్ కాలేకపోతున్నారే. ఏమనుకుంటారో దేవుని నమ్ముకుంటే, ఇదిగో రాబోయే దినంలో దేవుని బిడ్డారా, దైవ సంగమా, ఇదిగో ఒకే కులము అనగా ఏ కులం అనగా మనది యేసు కులం. ప్రైజ్ ది లార్డ్. యేసు నమ్ముకున్న వారికట కులం లేదట, మతం లేదట. ఏ మతం అంటే మనకు యేసు అనే మతాన్ని మనము స్వీకరిస్తున్నాం. మతము కాదు, సారీ, అది యేసయ్య మార్గం. ఆ మార్గంలో నడుచుకోవాలి. ఆమేన్. యేసయ్య మార్గం ఏమిటనగా ఇదిగో మంచి మార్గంలో నడవాలి. అంటే చెడు పనులు విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, నువ్వు ఒకప్పుడు తాగావు, ఒకప్పుడు సిగరెట్ తాగావు, ఒకప్పుడు బూతులు మాట్లాడావు, ఒకప్పుడు నువ్వు తిండిపోతువు, దొంగవు, ఒకప్పుడు నీకు పేరు లేదు, నీ చెడ్డ పేరు, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం మార్చబడి ఇదిగో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రౌడీలు మార్చబడ్డారు, గుండాలు మార్చబడ్డారు, గొప్ప గొప్ప అధికారులు మార్చబడి ఇదిగో దేవుని సన్నిధానానికి వచ్చి ఇలా బైబిల్ పట్టుకొని ఇదిగో వారు వంగి ప్రార్థన చేస్తున్నారే. ఒక రౌడీ మార్చబడి, పెద్ద రౌడీ మార్చబడి ఇదిగో అతను స్వాతికుడుగా మార్చబడ్డాడట. అతడట ఎలాంటి వాడంటే అతడు దొంగ, అత్తకుడు, అతడు మహా కోపిష్టి వ్యక్తిని దేవుడు అతన్ని స్వాతికుడుగా చేశాడు. స్వాతికుడు అంటే చిన్న పిల్లవాడు. చిన్న పిల్లవాళ్ళు ఎలా ఉంటున్నారమ్మా, చక్కగా అలా అలాంటి మనసు మనకు ప్రభు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా మనం ఎలా ఉంటాం? గొర్రెగా ఉండాలా, మేకగా ఉండాలా? మేక కొమ్ములు అవి పొడుస్తూ ఉంటుంది. గొర్రెకు కొమ్ములు ఉండవు. అది పోరాడు స్వభావం కాదు, అది తగ్గించుకునే స్వభావం. అది పొడిచినా కూడా మళ్ళీ తిరుగుబాటు చేయదట. ఒకవేళ నీ మీద ఇదిగో ఆనిపోని మాటలు, నీ మీద రాళ్ళేస్తున్నారా, నీ మీద చెడుపోటు మాటలు మాట్లాడుతున్నారా, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి నిన్ను కుంగదీస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, నువ్వు గొర్రెలాగా మార్చబడాలి, స్వాదులాగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ఆమేన్. దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడట. ఇదిగో గర్విష్ఠులకు దేవుడు విరోధి అట. మనము దేవునికి విరోధిగా ఉండగా దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాము. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ చిన్న వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.